బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలనమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇటు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు నెతన్యాహు అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఫోన్ కాల్ కాన్వర్సేషన్. ఇటు నెతన్యాహుపై జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ విరుచుకుపడ్డాడు. ఇటు యుద్ధానికి ముందు పిట్ట కథలు చెప్పి ట్రంప్ను ట్రాప్ చేశావంటూ వ్యాన్స్ ఫైర్ అయ్యాడు. ఇరాన్తో యుద్ధంలో మీరు చెప్పింది ఏది జరగలేదని ఇటు నెతన్యాహుపై వ్యాన్స్ అసహనాన్ని వ్యక్తపరిచాడు. యుద్ధం ఇంకా కొనసాగిస్తామని ఇటు నెతన్యాహు అనడంపై వ్యాన్స్ సీరియస్ అవుతున్నాడు. ఇటు నెతన్యాహు అలాగే వ్యాన్స్ ఫోన్ కాల్ వివాదంపై ఇటు కథనం ప్రచురించింది యాక్సియస్ వార్తా సంస్థ. మొదటి నుంచి అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటుంది ఇటు జేడీ వ్యాన్స్. సొంత యుద్ధాల కోసం అమెరికా ఆయుధాలను నిధులను వాడుకుంటూ ఇటు అమెరికాను కూడా యుద్ధంలోకి లాగడంపై జేడీ వ్యాన్స్ అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఇటు ఇరాన్ ఎనర్జీ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడంపై కూడా ఇటు జేడీ వ్యాన్స్ సీరియస్ అయ్యాడు. గతంలో ట్రంప్ కూడా సీరియస్ అయ్యాడు. కొంతమంది రిపోర్టర్స్ ట్రంప్ని గతంలో నిన్న జరిగిన మిసైల్ స్ట్రైక్స్ గురించి ఇటు ఆయిల్ రిఫైనరీస్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అంటూ ఇటు ట్రంప్ని క్వశ్చన్ చేసినప్పుడు అవునా నాకు ఆ విషయం తెలియదు అని ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఎంతో కొంత ఇటు నెతన్యాహు ట్రంప్ మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఇరాన్లో ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేయొద్దంటూ ట్రంప్ మరొకసారి ఇటు నెతన్యాహుకు చెప్పాడు. ఇటు జేడీ వ్యాన్స్ కూడా అదే రిపీట్ చేస్తున్నాడు. ఎనర్జీ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం పైన ఇటు జేడీ వ్యాన్స్ కూడా సీరియస్ అయ్యాడు. ఇరాన్ ఎనర్జీ ఫెసిలిటీస్పై దాడితో అమెరికాలో ఇటు గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఇటు సామాన్య అమెరికన్ల పైన కూడా భారం పడుతుందంటూ ఇటు వ్యాన్స్ వాదించాడు. అమెరికా ఎన్నికలపై ఇదంతా ప్రభావం చూపించబోతుంది అంటూ ఇటు వ్యాన్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇటు రానున్న కొన్ని నెలల్లోనే ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్న సమయంలో ఇటు ట్రంప్కు వ్యతిరేకత అమెరికాలోని వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఇటు ట్రంప్ని ప్రెసిడెంట్గా ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఉంది. ప్రెసిడెంట్గా ట్రంప్ని తొలగించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇరాన్లోని ఎనర్జీ ఫెసిలిటీస్ని నువ్వు టార్గెట్ చేస్తే ఇటు అమెరికాలో ట్రంప్కి అలాగే ఇక్కడున్న ప్రభుత్వాలకి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఆయిల్ ధరలు పెరగడంతో రానున్న ఎలక్షన్స్లో ఎలాంటి తీర్పు వస్తుందో ఏమో అన్న భయంతో ఇటు జేడీ వ్యాన్స్ నెతన్యాహుపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. గతంలో కూడా ఇటు ఇజ్రాయెల్కు అడిగినన్ని ఆయుధాలు ఎప్పటికప్పుడు అమెరికా అందజెప్పింది. అడిగినన్ని ఆయుధాలు, ఇటు యుద్ధం కొనసాగించడానికి డబ్బులు. ఇప్పుడు నో మోర్ బ్లాంక్ చెక్స్ అంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు. అంటే లెక్క పత్రం లేకుండా గతంలో యుద్ధానికి సంబంధించి ఆయుధాలు కానీ ఫైటర్ జెట్స్ కానీ మిసైల్స్ డ్రోన్స్ అన్నీ సరఫరా చేసింది. కానీ ఇప్పుడు ఇంకా అలాంటి ప్రసక్తే లేదు. నో మోర్ బ్లాంక్ చెక్స్ అంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు. ప్రతి ఆయుధానికి లెక్క ఉండాలంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు. అలాగే అమెరికా నుంచి ఇజ్రాయెల్కి 60% పైగా ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికా నుంచే ఇటు ఇజ్రాయెల్కి 60% పైగా ఇటు యుద్ధంలో వాడుతున్న ఆయుధాలు దాదాపు 60% కంటే ఎక్కువ ఇటు అమెరికాని సప్లై చేసింది. మరోపక్కన ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా కట్ చేసే యోచనలో అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలాగాని జరిగితే కనుక ఇటు ఇజ్రాయెల్ యుద్ధం నుంచి వెనకకు తగ్గాల్సిందే. ఇటు పీస్ డీల్కి నెగోషియేషన్స్ మొదలు పెట్టాల్సిందే. ఆయుధాలు బంద్ చేస్తేనే ఇటు నెతన్యాహు దారిలోకి వస్తాడంటూ ఇటు వ్యాన్స్ ప్లాన్ వేశాడా. మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అనుకోవచ్చు. ఒక రకంగా ఇటు ట్రంప్ కొంత ఈ విషయంలో పక్కకు వైదొలిగాడు. ఇటు ఇజ్రాయెల్తో కోఆర్డినేషన్స్ కానీ ఇజ్రాయెల్తో టాక్స్ కానీ, మరో పక్కన ఇటు ఇరాన్తో కూడా మీడియేషన్ టాక్స్ చేయడానికి ఇటు జేడీ వ్యాన్స్ని ప్రస్తుతానికి ఇటు ట్రంప్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఇటు జేడీ వ్యాన్స్ నెతన్యాహుతో మాట్లాడిన ఆ కాల్ కాన్వర్సేషన్ గురించి ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి. జేడీ వ్యాన్స్నే ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ కూడా, ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి కావచ్చు, ఐఆర్జీసీ కమాండర్స్ కానీ వీళ్ళందరూ కూడా ట్రంప్తో కోఆర్డినేట్ చేయాలనుకోవట్లేదు.
ట్రంప్తో పాటు ట్రంప్ అడ్వైజర్స్గా ఉన్న స్టీవ్ విట్కాఫ్, అలాగే కుష్నర్, అల్లుడు కానీ ఫ్రెండ్ కానీ, వీళ్ళకి ఏమాత్రం యుద్ధం గురించి అవగాహన లేదు. వీళ్ళు చేసే ప్రామిసెస్ అన్నీ కూడా ఫేక్ ప్రామిసెస్, వాళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోయామంటూ ఇటు ఇరాన్ కూడా మీడియేషన్ కోసం ఇటు జేడీ వ్యాన్స్ పేరునే ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికా వైస్ ప్రెసిడెంటే. మరో పక్కన జేడీ వ్యాన్స్ పేరు ముందుకు రావడంతో ఇటు సోషల్ మీడియాలో కొంత చర్చ నడుస్తుంది. ఇటు ట్రంప్ని పక్కన పెట్టే ప్రయత్నం ఏమన్నా జేడీ వ్యాన్స్ చేస్తున్నాడా అన్న ఉద్దేశం ఇటు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. ఇటు జేడీ వ్యాన్స్ కూడా తన వెనక ఒక కుట్ర జరుగుతుంది, తన పేరుని వేరే అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు జేడీ వ్యాన్స్, నెతన్యాహు మధ్య కోఆర్డినేషన్. గతంలో మనం చూస్తే ఇటు ఇరాన్కి సంబంధించిన ఎనర్జీ ఫెసిలిటీస్ విషయంలో కానీ, అలాగే ఇటు ఇరాన్కి సంబంధించి ఏ లొకేషన్స్లో స్ట్రైక్స్ చేయాలి అన్న దానిపై కోఆర్డినేషన్ అమెరికా, అలాగే ఇటు ఇజ్రాయెల్కి, ఈ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ కొంత మిస్ అయింది. ఆ విభేదాలని ప్రస్తుతానికి బయటపడుతున్నాయా? గతంలో ట్రంపే ఏ స్టేట్మెంట్ గురించి అయినా, ఎవరి గురించి అయినా ట్రంపే మాట్లాడేవాడు. కానీ ప్రస్తుతానికి ట్రంప్ పక్కకు వైదొలిగాడు. ప్రస్తుతానికి జేడీ వ్యాన్స్ ముందుకు వచ్చాడు. జేడీ వ్యాన్స్తోనే నెగోషియేషన్ చేయడానికి ఇటు ఇరాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రానున్న కొన్ని గంటల్లో కానీ రోజుల్లో ఇటు జేడీ వ్యాన్స్ మొదటగా ఇటు ఇండియాకు వచ్చి ఇండియాలో కొంత సమయం గడిపి ఇటు మోదీతో చర్చించి దాని తర్వాత